మిత్రులందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూన్ నెలలో కొత్త పెన్షన్లను శాంక్షన్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి యూట్యూబ్ ఛానళ్ళు చాలా ప్రచారం చేయడం అనేది జరుగుతుంది. ఇటు తెలంగాణలో జూన్ నెలలో ఆసరా కొత్త పెన్షన్లను ఇవ్వడం అనేది జరుగుతుంది అని, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జూన్ నెలలో కొత్త పెన్షన్లను ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేయడం అనేది జరుగుతుంది. వాస్తవం ఏంటి? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జూన్ నెలలో ఆసరా కొత్త పెన్షన్లను రిలీజ్ చేయడం జరుగుతుందా? ఒకవేళ ఆసరా కొత్త పెన్షన్లను మంజూరు చేస్తే ఎవరెవరికి పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది? ఈ పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందా? ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో నుంచి ఎంపిక ప్రక్రియను చేపడతారా అన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ నెలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంలో భాగంగా కొత్త పెన్షన్లను ఇవ్వడం జరుగుతుందా? ఒకవేళ కొత్త పెన్షన్లను మంజూరు చేస్తే ఏ కేటగిరీ వారికి మంజూరు చేయడం అనేది జరుగుతుంది? ఎన్ని లక్షల పెన్షన్లను మంజూరు చేస్తారు? ఇక్కడ ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తులు ఎప్పటి నుంచి స్వీకరిస్తారు? దరఖాస్తు చేసుకునే సమయంలో ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది అన్న పూర్తి వివరాలను A to Z జెన్యూన్ సమాచారాన్ని ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితేనే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో చేయుత పెన్షన్ల పథకంలో భాగంగా 2 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేయడం జరుగుతుంది అని ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఈ 2 లక్షల కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అన్న దానిపైన క్లారిటీ లేదు. ఈ ప్రకటన వచ్చి నెల రోజులు దాటినా కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన అనేది రాలేదు. ఇక ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి 2 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తానని ప్రభుత్వం చెప్పింది కదా. అయితే ఇక్కడ ప్రజాపాలనలో 2024 జనవరిలో ప్రజాపాలన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టినప్పుడు దాంట్లో కొత్త పెన్షన్ల కోసము 12 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత కలెక్టర్లకు కానివ్వండి, డిఆర్డిఏ పీడీలకు కానివ్వండి, ఎంపీడీఓలకు కానివ్వండి, మున్సిపల్ కమిషనర్లకు కానివ్వండి, ఇతరత్ర ఒక 3 లక్షల దరఖాస్తులు రావడం అనేది జరిగింది. టోటల్గా 15 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తులు చేసుకుని ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం తెలియజేసింది ఏంటి అంటే 2 లక్షల పెన్షన్లను మాత్రమే ఇస్తాము అని ప్రకటించింది. అంటే ఈ 15 లక్షల మందిలో నుంచి 2 లక్షల మందిని ఎంపిక చేసి వారికి పెన్షన్లను మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఈ 15 లక్షల మందిలోంచి 2 లక్షల మందిని ఎంపిక చేసే సందర్భంలో ఇక్కడ వృద్ధాప్య పెన్షన్ల వాళ్ళను పరిగణలోకి తీసుకోవాలి, వితంతు పెన్షన్ల వాళ్ళను, ఒంటరి మహిళా పెన్షన్ వాళ్ళను, దివ్యాంగుల పెన్షన్ వాళ్ళను, గీత కార్మికులను, చేనేత కార్మికులను, బీడీ కార్మికులను, పైలేరియా బాధితులను, డయాలసిస్ పేషెంట్లను, HIV పేషెంట్లను, ఈ విధంగా తెలంగాణలో 11 రకాల పెన్షన్దారులను గుర్తించవలసి వస్తుంది. ఈ 11 రకాల పెన్షన్దారుల మొత్తం కలిపి ఒక 2 లక్షల పెన్షన్లు మంజూరు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ 15 లక్షల మంది దరఖాస్తుదారుల్లో నుంచి 2 లక్షల మందిని ఎంపిక చేసే ప్రక్రియ అనేది కఠినంగా ఉండబోతుంది. ఈ దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో చాలా మందిని కోతబెట్టే అవకాశం అనేది ఉంది. అత్యంత నిరుపేదలకే, ఇక్కడ పేదలు ఉంటారు, నిరుపేదలు ఉంటారు, అత్యంత నిరుపేదలు ఉంటారు. అత్యంత నిరుపేదలకే పెన్షన్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రభుత్వం నుంచి సంకేతాలు రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ కొత్త పెన్షన్లను ఎప్పుడు మంజూరు చేస్తారు? జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కొత్త పెన్షన్లను ఇస్తారా అంటే ఇక్కడ క్లారిటీ అనేది లేదు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రకటన చేసి నెల రోజులు దాటిపోయింది. కానీ జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఇస్తారా లేదా ఇతర కార్యక్రమాన్ని చేపట్టి ఇస్తారా అన్నది ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదు. జూన్ 2వ తారీఖున ఇస్తారా లేదా అన్న దానిపైన క్లారిటీ అనేది లేదు. ఇంకో ముఖ్య విషయం మీరు తెలుసుకోవాలి. ఇప్పటికే ఇక్కడ
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ ఎక్కడ కూడా దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. వారి యొక్క దరఖాస్తులు ఆన్లైన్లో నిక్షిప్తం చేయడం అనేది జరిగింది, ఆన్లైన్లో పొందుపరచడం అనేది జరిగింది అని వారు తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఇక్కడ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ప్రభుత్వం మళ్ళీ అవకాశం ఇస్తే మాత్రము పేపర్ ప్రకటన ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది, అనౌన్స్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. అనౌన్స్మెంట్ చేసిన తర్వాతనే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ క్లియర్. ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్. ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా 28 రకాల పెన్షన్లను ప్రభుత్వం ఇవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ను, పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వారికి, వీల్ చైర్కే పరిమితమైనటువంటి వారికి, మంచానికి పరిమితమైనటువంటి వారికి 15,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ టోటల్గా 28 కేటగిరీల పెన్షన్లను ఇస్తుంది కదా. లేటెస్ట్గా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఒక వార్త ప్రముఖ దినపత్రికలో రావడం అనేది జరిగింది. అందులో పేర్కొన్నది ఏంటి అంటే జూన్ 12వ తారీఖున 1,53,000 మంది వితంతువులకు కొత్త పెన్షన్లను శాంక్షన్ చేయడం జరుగుతుంది అని అందులో పేర్కోవడం అనేది జరిగింది. జూన్ 12వ తారీఖునే ఎందుకు కొత్త పెన్షన్లను మంజూరు చేస్తారు అంటే జూన్ 12వ తారీఖు వరకు ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు నిండుతుంది, 3వ సంవత్సరంలోకి అడుగుడుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా అందులో పేర్కోవడం అనేది జరిగింది. టోటల్గా 28 రకాల కేటగిరీ పెన్షన్దారులలో కేవలము జూన్ నెలలో, జూన్ 12వ తారీఖున కానివ్వండి లేదా సపరేట్ కార్యక్రమాన్ని నిర్వహించి కానివ్వండి, 1,53,000 మంది వితంతువులకు మాత్రమే పెన్షన్లను మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఇతర కేటగిరీల వాళ్లకు పెన్షన్లను ఇవ్వడం అనేది జరగదు అని మనకు తెలుస్తుంది. ఈ విధంగా 1,53,000 మందికి మన వితంతువులకు పెన్షన్లు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కేటగిరీలో దివ్యాంగుల పెన్షన్లను ఇవ్వడం జరుగుతుంది అని వారు తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఒక కేటగిరీ వారికే ఈ పెన్షన్లను ఎందుకు మంజూరు చేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి స్పౌస్ కేటగిరీ పెన్షన్లు అనేవి ఉన్నాయి. వాట్ ఈస్ ద స్పౌస్ కేటగిరీ అంటే ఇప్పటికే ఓల్డ్ ఏజ్ పెన్షన్ పొందుతున్నటువంటి మగవారు ఎవరైనా చనిపోతే వారికి వచ్చేటువంటి తెలంగాణలో 2,000 రూపాయలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4,000 రూపాయలు ఓల్డ్ ఏజ్ పెన్షన్దారులకు ఇస్తారు కదా. వారు చనిపోయినట్లయితే వారి భార్యలకు నెక్స్ట్ నెలనే, తర్వాతి నెలనే వారికి పెన్షన్ కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీనినే స్పౌస్ కేటగిరీ అంటారు. పెన్షన్ తీసుకునేవారు చనిపోతే వారి భార్యలకు వారి పెన్షన్ను కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది, సింపుల్గా చెప్పాలి అంటే. అయితే స్పౌస్ కేటగిరీలో పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు చనిపోతే వారి భార్యలకు ఇస్తున్నారు. కానీ పెన్షన్ రానటువంటి వాళ్ళు చనిపోతే వారి భార్యలు కూడా వితంతువులు అవుతారు కదా, మరి వారికి ఎందుకు ఇవ్వడం లేదు? పెన్షన్ తీసుకునేవారు చనిపోతేనే వారి పెన్షన్ వారి భార్యలకు ఇస్తున్నారు. పెన్షన్ రానటువంటి వాడు చనిపోతే వారి భార్యలు పెన్షన్కు అర్హులు కాదా అని చెప్పేసి ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను, మంత్రులను ఈ వితంతు మహిళలు నిలదీయడం అనేది జరిగింది. సార్, పెన్షన్ తీసుకునే వాళ్ళు చనిపోతే వారికి వచ్చే పెన్షన్ వారి భార్యలకు ఇస్తున్నారు, నా భర్తకు పెన్షన్ రావట్లేదు, మరి మేమేం కావాలి, మాకు పెన్షన్ ఇవ్వరా అని చెప్పేసి వారిని ప్రశ్నించినప్పుడు వారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి, చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళడం అనేది జరిగింది. వారు ఇది న్యాయమే, పెన్షన్ తీసుకునేవాడు చనిపోయినా కానీ వాడి భార్య వితంతువు అవుతుంది, పెన్షన్ రానివాడు చనిపోయినా కానీ వాడి భార్య వితంతువే అవుతుంది. ఇద్దరికి కూడా సమాజంలో బతకడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి పెన్షన్ రానటువంటి వారికి కూడా వెంటనే పెన్షన్లు ఇవ్వాలి అని ప్రభుత్వం నిర్ణయించి ఈ పెన్షన్ రానటువంటి వితంతువులు ఎవరైతే ఉంటారో వారికి ఈ జూన్ 12వ తారీఖున వితంతు పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ క్లియర్. స్పౌస్ కేటగిరీలో
భర్త చనిపోగానే మరుసటి నెలనే పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,50,000 మందికి పెన్షన్లను కన్వర్ట్ చేయడం అనేది జరిగింది. భర్త పెన్షన్ను వాడు చనిపోయాడు కాబట్టి భార్యలకు కన్వర్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు పెన్షన్ రానటువంటి వాళ్ళు 1,53,000 మంది ఉన్నారు. వారికి ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించినట్టుగా ప్రముఖ దినపత్రికలో వార్త రావడం అనేది జరిగింది. మిగతా కేటగిరీల వారికి ఈ పెన్షన్లను ఇవ్వడం జరుగుతుందో జరగదో తెలియదు, కానీ భర్త చనిపోయినటువంటి మహిళలకు మాత్రము జూన్ నెలలో ఈ పెన్షన్లను మంజూరు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ భర్త చనిపోయినటువంటి మహిళలు ఆల్రెడీ గుర్తించబడ్డారు. 1,53,000 మంది ఉన్నారు అని గుర్తించబడ్డారు. వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలి కదా. ఈ దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ అనేది త్వరలో ప్రారంభం అవుతుంది అని మనకు ఆఫ్ ద రికార్డులో తెలుస్తుంది. దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ ప్రారంభమైనప్పుడు మీరు దరఖాస్తు చేసుకునే సమయంలో ఏ డాక్యుమెంట్స్ను కంపల్సరీగా మీ దరఖాస్తుకు జత చేయాలి అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ను జత చేయవలసి ఉంటుంది. మీ యొక్క రేషన్ కార్డు జిరాక్స్ను జత చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా మీ భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్, మరణ ధృవీకరణ పత్రాన్ని మీరు జత చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ప్రతిని మీరు జత చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీ సోషల్ స్టేటస్ గురించి అడిగితే ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ను జత చేయవలసి ఉంటుంది. ఈ విధమైనటువంటి డాక్యుమెంట్స్ జిరాక్స్ ప్రతులను జత చేస్తూ మీరు మీ స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ కార్యాలయంలో మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. సచివాలయంలో మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. మీ దరఖాస్తులన్నిటిని కూడా ఆన్లైన్ చేసి మీకు పెన్షన్లను మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి కానివ్వండి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కానివ్వండి, ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. మీలో అవేర్నెస్ కల్పించడం అనేది జరుగుతుంది. పెన్షన్ల కోసం మీరు దరఖాస్తు చేసుకోవడానికి శాయశక్తుల అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది. చూశారు కదా, ఈ వీడియో నచ్చితే మాత్రము మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, చూసి వెళ్ళిపోకండి. అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.